జంపర్కోట పంచాయతీ బడ్నా సీతంపేట దారుణ హత్యకు గురైన గిరిజన యువతి బిడ్డకి ఉషారాని న్యాయం చేయాలని ఆదివాసీ సంఘాలు రోడ్డెక్కాయి. యోగి ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిని. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పాలిస్తుందా, దందా ప్రభుత్వం పాలిస్తుందని ప్రశ్నించవలసిన పరిస్థితి వస్తుంది. ఈ 2 సంవత్సరాలలో, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సంవత్సరాలలో సుమారుగా లెక్క పెట్టుకుంటూ పోతే ఒక 500 పైగా మహిళలపై దాడి జరిగింది. శ్రీకాకుళం జిల్లాలో మొన్ననే ఇంటర్మీడియట్ జరిగిన అమ్మాయి పైన అతి కిరాతకంగా రేపు చేసి ఒక మైనర్ బాలికి చంపబడితే కనీసం హోంమంత్రి లేదు, కనీసం గిరిజన శాఖ మంత్రి అయినా దాని మీద ప్రశ్నిస్తుందనంటే కనీసం ప్రశ్నించలేదు. ఈరోజు బహిరంగంగా ఒక అమ్మాయికి పార్వతీపురం అన్యం జిల్లాలో పాలకొండ సమీపంలో జరుగుతున్నటువంటి ఈరోజు కూడా గిరిజన మంత్రి కనబడట్లేదు. అమ్మా సంజయ్ రాణి గారు, మీరు ఎక్కడున్నారు? కనీసం మీరు గిరిజన మంత్రిగా ఉండి కనీసం గిరిజన మహిళపై దాడి జరుగుతుంటే కనీసం ఖండించవలసింది పోయి, కనీసం పరామర్శించడం పోయి, ఈరోజు మీరు రాజకీయాలు చేస్తూ మీ కూటమి ప్రభుత్వం ఉన్న ఎమ్మెల్యే వైసీపీ నాయకులను ఎవరి మీద బురద జల్లుతారు? మీ ప్రభుత్వంలో ఉండి ఈరోజు జయకృష్ణ గారు ఒక మాట చెప్తా ఉన్నారు, మేము న్యాయం చేస్తాం. మీ ప్రభుత్వంలో మీరు న్యాయం చేయడం ఏంటి? ఒక ప్రభుత్వ ఎమ్మెల్యేగా, ఒక బాధ్యతగా ఎమ్మెల్యేగా మీరు ఆ కుటుంబాన్ని పరామర్శించి ఏదైతే ఇక సంఘాలు కానీ డిమాండ్ చేస్తూ ఉన్నాయో, 5 కోట్లమ్మని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాయో, ఆ డిమాండ్కి మీరు ప్రభుత్వం ద్వారా తీసుకురావాల్సిన బాధ్యత స్థానిక ఎమ్మెల్యే గారిది ఉంది. మేము ఈరోజు ఆదివాసీ సంఘాలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, తక్షణమే ఫాక్స్ కోర్టు ఏర్పాటు చేసి ఆ నిందితుడికి పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా తక్షణమే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అర్జెంటుగా ఛార్జ్ షీట్ వేసి వాళ్ళపైన ఉరిశిక్ష పడేటట్టుగా, మిగతా ఇక్కడ లాయర్లు కూడా చాలామంది వచ్చారు, దయచేసి లాయర్లు కూడా మా ఆదివాసుల తరఫున కోరుకుంటున్నాం, ఎవరు కూడా వాళ్ళకి బెయిల్ ఇవ్వడానికి కూడా ముందుకు రావద్దని మేము చేతులెత్తి నమస్కరిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఇలాంటి నరంతకులు బయటకు వస్తే ఈరోజు మా ఆదివాసీ మహిళ అయింది, రేపు ఇంకో మా ఆదివాసీ మహిళ జరుగుతుంది, ఇంకో ఆడపిల్లకి మహిళ జరుగుతుంది. అందుచేతనే అలాంటి మహిళలకి, అలాంటి వెధవులకి బయటికి రాకుండా చేయవలసిన బాధ్యత ఇక లాయర్ వ్యవస్థకు ఉంది. కాబట్టి ఈ లాయర్ వ్యవస్థను కూడా ఒక విధంగా కాపాడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి ఇప్పటికైనా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, తక్షణమే ఆ ప్రభుత్వాలు ఆ కుటుంబానికి ఒక ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. 1 ఎకరా భూమి కూడా వాళ్ళకి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. లేని ఏడలో ఈ యొక్క ఉద్యమము భారీ స్థాయిలో ఢిల్లీ స్థాయిలో కూడా తీసుకెళ్ళి ఈరోజు ఢిల్లీలో ఒక కార్యక్రమం జరిగితే దిశ కార్యక్రమం తీసుకొచ్చారు, నిర్భయ కార్యక్రమాలు తీసుకొచ్చారు. అదేవిధంగా ఉషా చట్టం అని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై ఆదివాసీ. అందరికీ నమస్కారాలు. నా పేరు బిడ్డిక శ్రీనివాసరావు. జేఏసీ అధ్యక్షులుగా సీతంపేట ఏరియాలో పనిచేస్తున్నాం. ఏదైతే బిడ్డిక ఉషారాని జరిగినటువంటి అన్యాయాన్ని గురించి ఈరోజు గిరిజన సమాజం యావత్తు రోడ్లు ఎక్కడానికి మీ అందరికీ, పాత్రికేయులకు అందరికీ, మీడియా మిత్రులందరికీ ఆల్రెడీ తెలిసిన విషయమే. ఏదైతే ఉషారాని అనే అమ్మాయి ఉద్యోగం రీత్యా అప్లికేషన్ పెట్టుకోవడానికి బయటకు వచ్చిన తర్వాత ఆగాచుకులు అనేది ఆవిడని కోపకోసుకొని కారులో ఎక్కించి ఏదైతే అమానుష్యంగా ఆవిడ్ని వేటాడి చంపడంతో పాటు ఆవిడికి చిత్రహింసలు చేసి ఒక బండరాయిని కట్టి చెరువులో పడేసిన ఘటన మీ అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి దీని విషయంలో మేము మొదటి నుండి 6వ తారీఖు నుండి పోరాటం చేస్తున్నప్పటికీ పోలీస్ సైడ్ నుండి అరెస్టులు చూపించినప్పటికి కూడా ప్రభుత్వం నుండి ఇంతవరకు సరైనటువంటి స్పందన కనిపించడం లేదు. ఏదైతే అమ్మాయికి జరిగినటువంటి అన్యాయాన్ని గురించి ఆ యొక్క కుటుంబానికి పరామర్శించినటువంటి ప్రభుత్వ యంత్రాంగం కూడా ఇంతవరకు కనిపించలేదు. తూతూ మంత్రంగా నిన్నేదో జయకృష్ణ గారు వెళ్ళారు కానీ ఆయన విషయం ఏం చెప్తున్నారంటే అవతల వైసీపీ కానీ యువతల ఎవరో మా వెనకుండి నాటకాలు ఆడిస్తున్నారని చెప్పి రాజకీయ రంగు పులుముతున్నారు తప్ప మేమంతా రాజకీయ రంగు పులమడానికి కోసం ఈరోజు ధర్నాలు కానీ ఇటు చేయలేదు. ఎందుకంటే ఆ కుటుంబానికి న్యాయం జరగడానికి కోసమే ఆదివాసీ సమాజం రోడ్డెక్కింది. కాబట్టి ఆ యొక్క కుటుంబంలో ఏదైతే అమానుష్యంగా జరిగినటువంటి ఈ యొక్క సంఘటన గురించి ప్రభుత్వానికి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. కుటుంబానికి 5 లక్షలు ప్రభుత్వం వెంటనే ఎక్సగ్రెస్ 5 కోట్లు వెంటనే
ఎక్స్గ్రేసా ప్రకటించి ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగము కల్పించి తద్వారా ఏ అయితే రాయితీలు ఉన్నాయో అన్నీ ప్రభుత్వం ద్వారా కల్పించమని చెప్పేసి ఇప్పటికే కోరినప్పటికీ కూడా మాకు ఎటువంటి సమాధానం రాలేదు. కాబట్టి ఈరోజు రోడ్డు ఎక్కడం జరిగింది. దాంతోపాటు ఎవరైతే నిందితులు ఉన్నారో ఆ నిందితులు ఇప్పుడు వారికి బెయిల్ కోసము సన్నద్ధాలు చేస్తున్నారు. కాబట్టి వారి మూలాలు దెబ్బతీయాలి. కాబట్టి ఆర్థిక మూలాలు వారు ఉన్నటువంటి ఏదైతే ఆస్తులన్నీ జప్తు చేసి ప్రభుత్వం తీసుకొని ఆ ఆస్తులన్నీ కూడా ఈ యొక్క ఉషారాణి కుటుంబానికి అప్పచెప్తేనే తప్ప వారికి విషారాణి వారికి ఆత్మకు శాంతి చేకూరదు. కాబట్టి ఆ దిశగా జరిగినంత వరకు గిరిజన జేఏసీ కానీ మిగతా పెద్దలు కానీ వివిధ రాజకీయ నాయకులు కానీ అందరూ మేధావులు కానీ మేమందరం కూడా ఈ న్యాయం ఆ పాప కుటుంబానికి న్యాయం జరిగినంత వరకు మేము పోరాడుతూనే ఉంటామని ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. నోటిఫికేషన్ వచ్చింది, పెడతాననే వెళ్ళింది పాలకొండకి వెళ్ళిన దానికి కారు ఎక్కించి తీసుకెళ్ళి ఎక్కన అంటే ఆ బలం పట్టున కారు ఎక్కించారు. అది కారు ఎక్కదు, బళ్ళు ఎక్కదు. మేము కష్టపడి కొండల పనులు చేసి నా కూతురిని చదివించిన, ఒకరి కూతురు 2 పిల్లల మగ పిల్లలు. అలాంటి పిల్లలకి అంత చదివించి నేను ఉద్యోగం కోసం పోరాడుతుందానికి ఇది ఉద్యోగం చేసేది బతుకుతుంది బాగుపడుతుంది అంత కుట్ర పని చంపాను. వాళ్ళకి మట్టుకు బెయిల్ ఇవ్వకూడదు, వాళ్ళకి ఉరిచిచ్చాను మర్డర్ చేసి వాళ్ళకి నా కూతురు ఆ శాంతము ఎంకవంటరెడ్డి చేయాలి. నా కూతురు ఆంతం శాంతించాలి సార్. నా కుటుంబాన్ని ఆదుకోవాలి. నాకు అంత బాధ అనిపిస్తుంది. అంత హింసలు పెట్టిన వాళ్ళు, అంత చిత్రహింసలు పట్టిన వాళ్ళు, అంత కవుగులు పెట్టిన వాళ్ళు, ఎన్ని చోట్ల తిప్పిన వాళ్ళు, నడుంకి రాయి కట్టించి కాలు చేతులు వెనక్కి కట్టించి పాయిజం కుడిపి రాయిగాడకి పార్తిపురంకి అన్నీ తిప్పి చెరువులలో పడిసి మళ్ళీ శవం తెచ్చి మళ్ళీ రాయిలు కట్టి మళ్ళీ చెరువులను పడిచాళ్ళు. అంత నరకం చేసిన నా కూతుర్ని. అలాంటి నోళ్ళు నీ జీవితం మీడకూడదు, బతకూడదు.